చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్కు ఏపీ ప్రజలు రెండో ఛాన్స్ ఇవ్వలేదు. ఒక్క 5 ఏళ్లు ఆయన పాలన సామర్థ్యాన్ని చూసి ఆయనకు జనాగ్రహం ఎలా ఉంటుందో చవి చూపించారు. ఆ ఘోర పరాజయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న జగన్ సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోవడానికి కూడా ఇష్టపడడం లేదు. తాను అసెంబ్లీకి గైర్హాజరవ్వడంతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కూడా అసెంబ్లీకి రానివ్వడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి ఆయన ఏం సాధించారో కానీ ఇప్పుడు కాంగ్రెస్ తన ధర్నాలకు మద్దతు ఇవ్వలేదని తెగ ఫీల్ అయిపోతున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నాయనంటే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తులు నష్టం చేయడం, రెడ్ బుక్ పరిపాలన సాగిస్తూ ఉంది. ఇది క్లుప్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద 50 రోజుల ప్రభుత్వం మీద మామూలుగా అయితే అసెంబ్లీలో ఇంతసేపు మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించారట. ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటివే 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. ఇక వేరే పార్టీయే లేదు. అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించారట. మరి ప్రతిపక్ష పార్టీని ఆటోమేటిక్లీ ప్రతిపక్షంగా గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కదా. మరి అది గుర్తించారట. ఎందుకు గుర్తిస్తే మైక్ అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఉండాలి, హక్కు అది. ప్రతిపక్ష నాయకుడు చేయెత్తితే ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలి. రాష్ట్రంలో హత్యలు, అరాచకాలు మాత్రమే జరుగుతున్నాయని తెగ ఆవేదన వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో ప్రతిపక్షం హక్కుల గురించి మాట్లాడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. అధికారంలో ఉన్నప్పుడు తాము 151 మంది ఉన్నామని ఒక్కసారి తలచుకుంటే టీడీపీ పరిస్థితి ఏంటని ప్రశ్నించిన జగన్ ఇప్పుడు అంతలా బాధపడిపోతున్నట్టు చర్చనీయాంశంగా మారింది. పవర్లో ఉన్నప్పుడు మీడియా ముందుకొచ్చి తాను చెప్పింది మాత్రమే వినాలన్నట్టు వ్యవహరించిన ఆయన ఇప్పుడు విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీలను పిలిచినాం. వాళ్ళ పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చి సపోర్ట్ ఇవ్వమని చెప్పి, వాళ్ళనే చూడమని చెప్పి, చూసిన తర్వాత కన్విన్స్ అయిన తర్వాత గలం విప్పమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసినాం. సిమిలర్గా ప్రతి మీడియా హౌస్ను పిలిచినాం. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని, జర్నలిస్టులను పంపించమని చెప్పి, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అగత్యాల మీద ఫోటోలు చూడండి, మీరే వీడియో క్లిప్పింగ్స్ మీరే చూడండి, చూసిన తర్వాతనే మీరు న్యాయం వైపున, ధర్మం వైపున గలం విప్పండి అని అందరికీ రిక్వెస్ట్ చేసినాం. తన ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ మద్దతివ్వకపోవటాన్ని తప్పుబట్టిన జగన్ ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి, ఇండియా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తోన్న కాంగ్రెస్ కు లింక్ పెట్టేస్తూ తనదైన వాదనలు విచిత్రంగా వినిపిస్తున్నారు. తనకు మద్దతుగా ఇండియా కూటమిలోని పార్టీలు ఎందుకు రాలేదు, వారిని ప్రశ్నించాలని మీడియాకు సూచిస్తున్నారు. ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు, మిగతా పార్టీలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ రాలా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల. చంద్రబాబు నాయుడుకు వాళ్లకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడని కాంగ్రెస్ పార్టీని అడగాల. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే, మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు, ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి గొడవలు ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు, అంత దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు అడగాల కదా. అంటే వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవలు జరిగినా అడక్కపోవడం ధర్మమేనా? వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే గొడవలు జరిగితే అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా? నా వరకు నేనైతే చెప్తా ఉన్నా, ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు, ఎవరైతే రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో, అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో జరుగుతాయి. బీజేపీని పిలిచాము, కాంగ్రెస్ను పిలిచాము,
సమాజ్వాదీ పార్టీని పిలిచాము, మన మమతా బెనర్జీ గారిని పిలిచాము, అన్ని పార్టీలని పిలిచినాము. వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం. ఎందుకు వేయకుండా ఉంటాం? అల్టిమేట్గా న్యాయం జరగాలి, అల్టిమేట్గా ధర్మం జరగాల. మన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మన వాళ్ళ మీద జరగాలి అని అంటే అది వాయిస్ పైకి లేయాలి. వాయిస్ పైకి లేచినప్పుడు దేశవ్యాప్త ఇష్యూ అయినప్పుడు చేయడానికి వీళ్ళు భయపడే పరిస్థితి లేకపోతారు. ఆ పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఖచ్చితంగా వాయిస్ ఎవడెవరినైతే కలుపుకోవాలనో, ఎక్కడెక్కడైతే వాయిస్ లేపగలుగుతామో ఆ ప్రతి ప్రక్రియ కూడా చేస్తాం. అంతే కదా ప్రసన్న? ఆ ప్లేస్లో నువ్వు ఉన్నా కూడా అదే చేస్తావు కదా, అదే చేస్తాం. రాలేదంటే వాళ్ళని అడగాల, నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పి. చంద్రబాబు నాయుడు మీద ఎందుకు అంత వ్యామోహం అని, చంద్రబాబు నాయుడుతో ఎందుకు అంత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అని నువ్వు వాళ్ళని అడగాల. మీడియా సమావేశాలు, విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పటం అలవాటు లేని జగన్ ఈసారి కూడా తన స్టైల్ తాను కొనసాగించారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతుంటే ఏదో చాలా బిజీగా ఉన్నట్లు వాచి చూపిస్తూ మైక్ ముందు నుంచి లేచి వెళ్లిపోయారు. రకరకాల టాపిక్లకి మనమే పోయి దీన్ని తీసుకొని పోతే ఏం సాధిస్తాం మనం? Sir, I have 2 questions for you. 2009లో కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా గెలిచారు జగన్. అప్పట్లో కాంగ్రెస్ ను రెండోసారి అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తనను ముఖ్యమంత్రిని చేయలేదని ఆ పార్టీతో విభేదించి వైసీపీ స్థాపించి సొంత రాజకీయం ప్రారంభించారు. అప్పట్లో సోనియా గాంధీపై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ కు బద్ధ శత్రువుగా మారారు. రాష్ట్ర విభజన ఎఫెక్టుతో ఏపీలో కాంగ్రెస్ నిస్తేజంగా మారటంతో ఆ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకుని సొంతం చేసుకుని 2014లో 60 పైచిలుకు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా, 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికార పక్షంగా కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన జగన్ ఇప్పుడు కాంగ్రెస్ తన ఢిల్లీ ధర్నాకు మద్దతివ్వలేదని తెగ ఇదైపోతున్నారు. ఆయనకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. జగన్ గారు, మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని జగన్ కు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావటం విడ్డూరమని షర్మిల విమర్శించారు. క్రిస్టియన్ అయ్యుండి క్రైస్తవులను ఊచకోత గురి చేసిన, నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతిచ్చిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడే మణిపూర్ హింసాకాండ జరిగింది. అప్పట్లోనే జగన్ క్రిస్టియన్ ద్రోహి అని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. మర్డర్ అయినవాడు, మర్డర్ చేసినవాడు ఇద్దరూ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే. ఇది పొలిటికల్ మర్డర్ కాదు. మరి ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం, మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం, ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం. మరి మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ సొంత నియోజకవర్గం కదా, మరి దానికోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? విశాఖపట్నం స్టీలు మునిగిపోతుంది, క్యాప్టివ్ మైన్స్ కావాలి అని ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు? ఈరోజు మీ సొంత పార్టీ విషయాన్ని ఏదైనా జాతీయ సమస్య అయినట్టు దానికి ఒక పెద్ద పిక్చర్ ఇచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేస్తున్నారే. ఆ మాత్రం అర్థం చేసుకునే ఇంగితం వాళ్ళకి లేకపోతే వాళ్ళని ఎవడు బాగు చేయలేదు. శాశ్వతంగా అధికారంలో ఉంటారన్న ధీమాతో ఉన్న జగన్ మొన్నటి ఎన్నికల్లో వైనాట్ 175 అని బాగానే హడావిడి చేశారు. తీరా చూస్తే దేశ చరిత్రలో ఏ పార్టీ చవిచూడని దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. దాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ఆయన అసెంబ్లీకి రావటానికి కూడా ఇష్టపడటం లేదు. మరి ఇప్పటికైనా ఆయన తన స్టైల్ మార్చుకుంటారో లేకపోతే రాజకీయంగా తెరమరుగయ్యే పరిస్థితి తెచ్చుకుంటారో చూడాలి.
For more videos like this, subscribe Big TV channel.